నీకింతకన్నా శిక్ష ఇంకేం కావాలి? ఏ పిల్లలు రండి. మీకోసం నేను ఒక జోకర్ని పిలిచాను. మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాను. కానీ రావడానికి ఆ జోకర్ సిగ్గుపడుతున్నాడు. మీరే లాక్కురండి. మీ ఇష్టం వచ్చినట్టు ఆడేసుకోండి, వదలొద్దు. మీతో పాటు మిగతా పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. జోకర్ మనం భాను మీద కోపంతో పాపం పెద్ద ఆయన్ని ఇబ్బంది పెడుతున్నామేమో కదక్కా. మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు ఆ భాను ప్రాణం వాళ్ళ ఫ్యామిలీ మీద ఉంది. ఈ దెబ్బతో అంతా కట్టగట్టుకుని వెళ్లిపోయేలా చేస్తాను. ఇది ఈ పెద్దాయనికి వేసే శిక్ష కాదు, భానుకు వేసే శిక్ష. నువ్వే కరెక్ట్ అక్క. ఏంటిది? రే రే చాలేండ్రా, ఆపండర్రా, ఆపండి ఆపండి. ఇదంతా ఆటేనా? ఏంటిలా ఉంది? బా చూడలేకపోతున్నాను. పాపం డబ్బుల కోసం ఎవరో పెద్దాయన ఒప్పుకున్నట్టున్నాడు. ఏం ఆటలో ఏం పిల్లలు. బాగా ఎక్కడుంది? ఇక్కడ జరిగేది చూస్తుండే నువ్వు వెళ్ళి పిలుచుకురా. ఎంత పని చేసావురా? నా లైఫ్ తో ఆడుకుంటావా? నీ పగ తీర్చుకోవడం కోసం బలవంతంగా నేనంటే ఇష్టం లేని మనిషిని పెళ్లి చేసుకునేలా చేస్తావా? నువ్వసలు మనిషివేనా? చెప్తాను, నీ సంగతి చెప్తాను. ఇప్పుడే వెళ్ళి నువ్వు చేసిందంతా చెప్తాను. అందరి ముందు నీ నిజ స్వరూపం బయట పెట్టి ఏజ్ చేత నిన్ను జైలుకు పంపిస్తాను. ఆగో!
అది ఇలాంటి డ్రెస్ అని మీరు మాతో చెప్పారా? అందరూ వేసుకునేదే అనుకున్నాం, అయినా ఇప్పుడు మా మీద తోస్తున్నారేంటి? అసలు నిజం అది కాదు. అప్పుల పాలై తలా కాస్త సాయం చేస్తారు కదా అని ఆ బఫూన్ వేషం వేశారు. మీకు కష్టంగా ఉందని చెప్తే మా ఏజీ ఆ మాత్రం సాయం చేయలేరా? ఇలా మా ఇంటికొచ్చి అడుక్కొని మా ఇంటి పరువు తీస్తారా? ఆపు, ఆపు. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నా? మా నాన్నకు అడుక్కోవాల్సిన కర్మేంటి? ఇప్పుడే కాదు, ఇప్పుడు మేము వచ్చినా తినిపోవడానికి వచ్చామన్నట్టు చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంత అహంకారం నేనెక్కడ చూడలేదు. ఏదో పిలిచారు కదా అని వస్తే మమ్మల్ని ఇంత ఘోరంగా అవమానిస్తారా? ఇంతకింత అనుభవిస్తారు. ఏయ్, మర్యాదగా మాట్లాడు. నువ్వు మా వాళ్ళతో మర్యాదగా మాట్లాడు. ఏంటి మర్యాద ఇచ్చేది? మీదిలాంటి బెగ్గర్స్ ఫ్యామిలీ అని ముందే తెలిస్తే అసలు మా ఇంటి గడప తొక్కనిచ్చే వాళ్ళమే కాదు. ఎంత పెద్దింట్లో పడితే మాత్రం ఏం లాభం? నీకు ఆ బుద్ధులే వచ్చాయి. ఏం చేశాను నేను? మీ పరువు తీసే పని ఏం చేశాను నేను? మాకు తెలియకుండానే ఇంటి నుంచి మీ పుట్టింటికి ఏమీ దోచిపెట్టడం లేదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా బిడ్డ మీ ఇంటి నుంచి మాకు తెచ్చి ఒక్క రూపాయి ఇచ్చినా మేం సర్వనాశనం అయిపోతాం. నా ఇద్దరు బిడ్డల్ని నేను అలా పెంచలేదు. చాలే, ఇద్దరిని మా ఇంటి మీద వదిలేసి ఖర్చు తప్పించుకున్నావు కదా, దీన్నేమంటారు? చాలా ఆపమ్మా. మాకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, సిగ్గు శరం ఏమీ లేవు. మీకు అన్నీ ఉన్నాయి. అందుకే మళ్ళీ మీ ఇంట్లో ఇంకొకసారి అడుగు పెడితే చెప్పు తీసుకొట్టండి. రాబాను, మీరాగండి పెద్దవారు. మీరు తొందరపడకండి, నేను మందలిస్తాను. వద్దమ్మా, మాట్లాడింది చాలు, అన్నది చాలు. కన్నవాళ్ల ముందే కన్న బిడ్డని నీ మాట్లాడుతున్నారే. మేము ఉన్నప్పుడే అన్నవాళ్ళు, మేము లేనప్పుడు ఇంకెంత కాల్చుకు తింటున్నారు. అందుకే మీ ఆస్తులు వద్దు, నా బిడ్డ పుట్టింటికి దోచిపెడుతుందన్న నింద వద్దు. నా కూతురు ఏంటి అనేది నాకు తెలుసు. మీరన్నట్టు అడుక్కునే సరే నా బిడ్డను పోషించుకుంటాను కానీ ఇంకోసారి ఇంటికి పంపించే ప్రసక్తే లేదు. భాను, నువ్వేం ఆలోచించుకో. ఇలాంటి గొడవలు పెద్దవాళ్లకే వదిలేయాలి, అంతవరకే. నువ్వు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు. వీళ్ళ ఆవేశాలకు నీ కాపురాన్ని బలి చేసుకోకు.
నీ భవిష్యత్తు కోసమే చెప్తున్నాను భాను, నువ్వు వెళ్ళొద్దు. నేను ఒక హెల్ప్ అడగడానికి వచ్చాను. తెలుస్తూనే ఉంది. నీ మెలికలు, నీ గారాలు, నీ నయగారాలు చూడలేక చేస్తున్నావు. సరిగ్గా నిలబడి సరిగ్గా మాట్లాడు. అటెన్షన్. అంతొద్దు. స్టాండ్ ఇట్ ఈస్. హెల్ప్ అంటే మనీనా? ఆ షెల్ఫ్లో ఉంటాయి, తీసుకో. మనీ కాదు. మరి మరి నేను ఒక అబద్ధం చెప్పాను. ఒకటేంటి, నువ్వు పుట్టినప్పటి నుంచి చెప్పేవన్నీ అబద్ధాలే కదా. నేనేదైనా అబద్ధం చెప్పానంటే అది లోక కళ్యాణానికే తప్ప నా కోసం కాదు. లోక కళ్యాణమా? నారదుడికి క్లోనింగ్లా ఇక్కడ అక్కడ పోగేసి నారదుడిలాగే లోక కళ్యాణం అంటున్నావు. ప్రకృతి వైపరీత్యాలు పుట్టించేదానివి. ఇప్పుడేం అబద్ధం చెప్పావు? మరి చెప్తే తిట్టకూడదు. ఎన్ని తిట్టేమి లాభం? డాష్ మీద డాష్ పడ్డట్టేగా. అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నాకంత టైం లేదు. ప్రమాదం ఆటోలో వస్తుంది. ఆటోలో ప్రమాదం రావడం ఏంటి? ప్రమాదం అన్న ప్యాసింజరా? ఇక్కడ వాళ్లకు నేను అబద్ధం చెప్పాను కదా. ఏంటది? మీ అమ్మ వాళ్ళు వచ్చి మాకు సారీ చెప్తారనేగా. మీకెలా తెలుసు? బికాజ్ నేను షోకాజ్ నోటీస్ అడుగుతానని ముందే ఒక అబద్ధాన్ని నాలుగు చివర చూయింగంలా నవ్వులుతూ వచ్చావని నాకు తెలుసు. థ్యాంక్ గాడ్. మీకు తెలిసిన కోపం రాలేదు, కానీ నాకు ప్రమాదం తప్పేలా లేదు. ఏంటది? మా వాళ్ళు సారీ చెప్తాను అనలేదు కదా. మరి మీ వాళ్ళు ఊరుకునేలా లేరు. అందుకని మీరే మీ వాళ్ళతో మా వాళ్ళు సారీ చెప్పరని చెప్పాలి. పాపా, నాకే సంబంధం లేదు. మాట్లాడితే స్వాతంత్రం నా జన్మ హక్కు అంటుంటావు కదా. పోయిందా నువ్వు పోక మళ్ళీ ఎందుకు వచ్చావు? స్వతంత్రంగా తిరక్క దరక్క ఇక్కడికెందుకు దిగబడ్డావు? నేను అలాంటి విషయాల్లో తలదూర్చను. మీరే అలా అంటే ఎలా? మీరే కదా ఇంద్రుడు, మీరే కదా చంద్రుడు, మీరే కదా ఇలవేల్పు, మీరే కదా కులదైవం. సోదా పెళ్ళు. అయ్యో, నేను వెళ్ళలేను. ఎందుకు? ఇంకొక వైపు నుంచి ప్రమాదం ఆటోలో వస్తుంది. మాటి మాటికి ఆటో అంటావేంటి? ఆటోలో మా వాళ్ళు వస్తున్నారు. వస్తే రాని. వస్తే మీ వాళ్ళు సారీ చెప్పమంటారు. చెప్పేస్తే పోలా? వాళ్ళు వచ్చేది మీ వాళ్ళతో సారీ చెప్పించుకోవడానికి. ఏంటి? సేమ్ అబద్ధం, సేమ్ టు సేమ్ మా వాళ్ళకు కూడా చెప్పాను. ఎందుకు వెళ్ళావని అడిగితే మీ ముగ్గురు కోడళ్ళు సారీ చెప్తారని చెప్పాను. బేకారి వెంట పెంట చేసావు కదా. తింగర మొహమా. తింగరి మొహం అంటే ఎలా ఉంటుంది? చెంబులా ఉంటుంది. తింగరి చెంబు గురించి నాకెందుకు గాని, కొంచెం సాయం చేయొచ్చు కదా. మీరొచ్చి ఇరు వర్గాల్ని సమావేశపరిచి శాంతపరిచి రాజీ కుదిర్చి నా భారం దింపేయచ్చు కదా. నాకు వినపడట్లేదు. ఏమైంది? వినికిడి సమస్య మొదలైంది. అంటే చెముడా? ఇంత చక్కగా వింటున్నారు కదా. నాకేం వినపడట్లేదు అంటున్నాను కదా. మా వాళ్ళు వస్తున్నారు, నాకు భయం వేస్తుంది. నువ్వు పోతావా లేదా? నా పని మొత్తం చెడగొట్టు. వెళ్ళు. అగో
ఆ 2 పిల్లోస్ తెచ్చివు. నిన్నే. నేను తేవా. ఏంటి? తెస్తా. చెప్పండి, మీ ముగ్గురులో ఎవరు? అదంతా సెలబ్రేషన్స్. స్టాప్ ఇట్ దక్ష, స్టాప్ ఇట్ దక్ష. ఈ ఇంటికొచ్చిన అతిథిని అలా అవమానించడం తప్పు. నేను తప్పుని తప్పు చేసే వాళ్ళని క్షమించనని ఇప్పటికీ 170 సార్లు చెప్పాను. మళ్ళీ చెప్తాను, ఇదే నా స్లోగన్. కాబట్టి మీరు చేసింది తప్పే. అవమానం చేసింది మీరు, అవమానపడింది వాళ్ళు. లెక్క ప్రకారం నువ్వే సారీ చెప్పాలి దక్ష. నేనా? సారీయా? వీళ్ళకా? ఎస్, నువ్వే సారీయే, వీళ్ళకే. నేను మళ్ళీ నా స్లోగన్ని 171 రిపీట్ చేయకముందే సారీ చెప్తే బాగుంటుంది. లేదంటే మీరు నా మాటను కూడా ఖాతరు చేయనట్టే ఫీల్ అవుతాను. అండర్స్టాండ్? మనకన్నా పెద్దవాళ్ళకి సారీ చెప్పడం వల్ల పోయేదేమీ లేదు దక్ష. అది మన వ్యక్తిత్వాన్ని ఇంకా పెంచుతుంది. మా అక్క సారీ చెప్పదు. షట్ అప్. నువ్వెవరు మధ్యలో? ఏడి మీ ఆయన్ని పిలు. మధ్యలో ఆయన ఎందుకు? మీ ఇద్దరిని కలిపి బయటికి పంపిస్తాను. అదేంటి, మా వైపు నుంచి ఆలోచించువా? ఏంటి, నీకు ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుందా? చూడు, నేను తప్పుని తప్పు చేసి ఆపు. మళ్ళీ 171 వినేంత ఓపిక లేదు. అయితే సారీ చెప్పు. సారీ. మరి నాకు నువ్వు నార్మల్, నువ్వు కూడా అంతైతే నోరేసుకుని పడిపోలేదు. అమ్మాయి సారీ చెప్పింది. మన పెద్దరికి నిలబడాలంటే నువ్వు మాట్లాడుకో. సరే, మీకు సారీ చెప్పింది కదా, చాలు. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ నేను గిఫ్ట్లు తెచ్చాను. అందరికీ ఎవరి టేస్ట్కు తగ్గట్టు వాళ్ళకు తెచ్చాను. తీసుకోండి. అంతా హ్యాపీయే కదా? ఇంకెప్పుడు ఇలాంటివి ఇంట్లో జరగకుండా చూసుకోండి. జయమా, నువ్వు హ్యాపీయే కదా? డబుల్ త్రిబుల్ హ్యాపీ ఏజే. అంతా సద్దుమణిగి మళ్ళీ అందరం ఒక్కటయ్యాం కాబట్టి ఈ రాత్రి వియ్యాల వారు ఇక్కడే ఉంటారు. భోజనాలకి ఏర్పాటు చేయండి. మాయా, నువ్వే అందరికీ వంట చేయాలి. చిత్ర సాయం చేయాలి. గుడ్ గుడ్. నేనా వంట? నేనా? సాయమా? మీరే. ఏ
చేయరా? చేస్తాం చేస్తాం. ఓ మై ప్రభాస్, అమ్మయ్యా, ఒక పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఫ్యామిలీ నన్ను గెంటేయకుండా, మా ఫ్యామిలీ నన్ను వెనక్కి లాక్కుపోకుండా బుర్ర, మెదడు, బ్రెయిన్ అన్నీ కలిపి వాడి ప్రాబ్లం సాల్వ్ చేశాను. ఇక అసలు ప్రాబ్లం ముందుంది. నా విషయంలో ఏజీ మోసం చేసి పెళ్లి చేసుకోలేదని క్లియర్ అయింది. నా విషయంలో తప్పు చేయనివాడు ప్రవళిక విషయంలో కూడా తప్పు చేసుండడు. అంజలి సమస్య ఇంకా అలాగే ఉంది. ప్రవళిక మర్డర్ గురించి తెలుసుకోవాల్సింది. ఇలా అష్టదిగ్బంధనం అయిపోయానేంటి? నువ్వు ఇక్కడ ఉంటే నా భార్యగా ఉండలేవు. బానుగానే ఉంటాను. ఈ ఇంటి కోడలిగా ఉండనివ్వను. అప్పుడు కూడా నేనుగానే ఉంటాను. ఏంటి అలా చూస్తున్నావు? దిగా. మీరేంటి అలా చూశారు? దిగాయగా. నీ వాలకం చూస్తుంటే మళ్ళీ ఏదో తద్దినం తల మీదకి తెచ్చిపెట్టుకున్నావు అనిపిస్తుంది. మళ్ళీ ఏం చేసావు? మళ్ళీ ఏదో చేయడం కాదు, ఇంతకు ముందు కూడా నేనేది చేయలేదు. అన్నీ అవే జరిగిపోతూ ఉంటాయి. అన్నీ అలాగే ఉంటాయి. నువ్వే ఇడితట్టు అడిదిట్టు జరుపుతూ ఉంటావు. నేనేం చేశాను? పౌరాణిక సినిమాల్లో లాగా ఇటు నుంచి ఒక నిప్పుల బాణం, అటు నుంచి ఒక నిప్పుల బాణం దూసుకొచ్చినట్టు రెండు ఫ్యామిలీలు దూసుకొస్తే నేనే నా తెలివిని వాడి నీళ్లు చల్లినట్టు గిఫ్ట్లు చల్లి కూల్ చేశాను. కూల్ చేసావో ఫూల్ చేసావో నాకెందుకు? మళ్ళీ ఇంకే గొడవ తలకెత్తుకోకు. మమ్మల్ని హైరాణ పెట్టుకో. మాకదే పని మరి. మీ ఏజీ నేరం రుజువు చేయడానికి నా దగ్గర కూడా సాక్ష్యాలున్నాయి. ఇప్పుడు నేనెళ్ళి కేసు పెడితే ఏమవుతాడో ఆలోచించండి. అవును, నువ్వు నన్ను బ్లాక్ మెయిలర్ అని, చీటర్ అని ఏదేదో అన్నావు. ప్రూవ్ చేస్తానన్నావు, జైలుకి పంపిస్తానన్నావు. ఏమైంది? సైలెంట్ అయ్యో. ఎవరా ఏజే? ఇదంతా నేనే చేశాను, నేను మాత్రమే చేశాను, నేను ఒక్కడే చేశాను. అంటే మరి పోనీలే, జయమ్మ మోహన్ చూసి హిట్లర్ని క్షమించేద్దామా అని ఓ ఆలోచన వచ్చింది. నాలో కూడా ఓ నిప్పుల బాణం, ఓ నీళ్ల బాణం డాష్ ఇచ్చుకుంటున్నాయి. నా నమ్మకానికి, నమ్మకమైన మోసానికి మధ్య యుద్ధం జరుగుతుంది. అలా తప్పించుకుని టెస్ట్ వేద్దాం అనుకుంటున్నావేమో. అదేం కుదరదు. నేను నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నట్టు నిరూపించాలి. లేదంటే నీ తప్పు ఒప్పుకుని మీ ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ రెండే ఆప్షన్స్. లైఫ్ లైన్లేమీ లేవా? లైఫ్ లైన్ లేదు, డెడ్ లైనే ఉంది. ఆడియన్స్ పోల్? ఇక్కడ నో ఆడియన్స్, వన్ మ్యాన్ ఆర్మీ. అంతేలేండి, అంతే. ఈ హిట్లర్ పరిపాలనలో రాక్షసత్వం, నియంతృత్వం తప్ప దాతృత్వం, మానవత్వం ఉంటాయని ఆశించడం నాదే పొరపాటు. ఆడుకునే బంతి నాటితే బంతిపూల చెట్టు మొలుస్తుందా? కిటికీ గ్రిల్స్ ని గోటితో మీటితే వీణనాదం వినిపిస్తుందా? బావి తవ్వకముందే చేంతాడు పట్టుకుని బయలుదేరినట్టు
సాలెగూడు అల్లిన దారం పట్టుకుని కొండెక్కాలంటే కుదురుతుందా? ఏయ్ ఆపో, ఒకదానికి ఒకటి సంబంధం ఉందా? ఈ మెంటల్ స్టేట్మెంట్లేంటి? ఎక్కడ వినలేదు. మీరెక్కడా వినుండరు. ఈ సెంటెన్స్ లో పేటెంట్ రైట్స్ నాకే ఉన్నాయి. ఇంకాసేపు నీతో మాట్లాడితే టైం మెషిన్ ఎక్కి మగధ సామ్రాజ్యంలోకి వెళ్ళిపోయేలా ఉన్నాను. వెళ్ళే. భానుని తీసుకొని వచ్చాకే లోపలికి వెళ్తా. లేదంటే మీ అమ్మ, ఈ జయమ్మ, ఈ జయప్రద ఎండకు ఎండి వానకు తడిసి చలికి వణికి ఈ రాత్రి గడ్డ కట్టుకుపోయి ప్రాణం కడగట్టుకుపోయి. ఆపు జయమ్మా. నేను జరగబోయేది చెప్పాను. మీ అత్తా మామ 100 సార్లొచ్చి లోపలికి రమ్మన్నారు. కాఫీ నీళ్ళిచ్చినా తీసుకోలేదు. పంతానికొస్తే ఈ జయమ్మ నీకు జేజమ్మ. వస్తావా లేదా? ఇది అన్యాయం జయమ్మా. నువ్వు ఇలాంటి తాళం వేసి నన్ను బలవంతంగా ఇరికిచ్చేస్తున్నావు. సరే అయితే ఉంటా. నేనిక్కడే ఇలాగే ఎండకు ఎండి వానకు తడిసి చలికి వానికి. ఆపు. నా మాట విను జయమ్మా. ఇంటికి రా. నా మాట విని నువ్వే నీ భార్యను తీసుకొని ఇక్కడికి రా నాన్నా. లేకపోతే ఇక్కడే కూర్చుంటా. నేను రాను రాను రాను. చిచి, ఏంటి చూచి? ఏదైతే చేయకూడదని గట్టిగా కోరుకున్నానో అదే చేయాల్సి వస్తుంది. ఏం చేయాల్సి వస్తుంది? నీతో కలిసి మీ ఇంటికి రాకూడదని గట్టిగా కోరుకున్నాను. అంత కష్టంగా ఉందా? పరమ కష్టంగా ఉంది. ఏమైంది? మీరెళ్ళండి. ఎక్కడికి? మా ఇంటికి. మరి నువ్వు? నాతో కలిసి మా ఇంటికి రావడం కష్టంగా ఉందని ఇప్పుడేగా అన్నారు. అంటే? పండక్కి నేను రాను, ఇక్కడే ఉంటాను. మీరెళ్ళండి. ఏంటి? వెళ్ళి జయమ్మకి ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి. ఈ బ్యాగ్ నెత్తి మీద వేసి కొట్టి బ్యాగ్ లో కుక్కి తీసుకెళ్తాను. సూట్ కేసులో శవం అనుకుంటారు. బిందులో చెంబేం అనుకోరు. నడు. నేను నడవా. రావా? రావా. ఏంటి ఆటలుగా ఉందా? బాధగా ఉంది. ఎందుకు? నాతో కలిసి మా ఇంటికి రావడం మీకు కష్టంగా ఉంది అంటే నాకు బాధగా ఉండదా? మీలాగా మేం కోటీశ్వరులం కాదనే కదా, మాది చిన్న ఇల్లనే కదా, మేం పేదవాళ్ళమనే కదా. ఏ మెంటల్, నేను ఒక్క వాక్యంలో ఇంత స్క్రిప్ట్ రాయలేదు. కావాలని ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. మీరేమైనా అనుకోండి, ముందు చీచి అన్నారు, నేను అప్పుడే హర్ట్ అయ్యాను. అవతల జయమ్మ మంచులో మంచం వేసుకుని కూర్చుంది. మీరు వెళ్ళండి, వెళ్ళి లోపలికి తీసుకువెళ్ళండి. పండక్కి నువ్వు రాకుండా నేను ఒక్కడనే వెళ్తే మీ వాళ్ళు ఏమనుకుంటారు? మర్యాదలకి ఏం లోటు రాకూడదని నేను ఫోన్ చేసి చెప్తానులే. ఏయ్, మీ మర్యాద కోసమా నేను వచ్చేది? మా జయమ్మ కోసం. అయితే జయమ్మని ఇక్కడికి తీసుకురండి. జయమ్మ రాదు, నాకన్నా మొండి. నేను రాను. ఏం తెక్కగా ఉందా? అక్కడ జయమ్మ, ఇక్కడ నువ్వు. నా జీవితంతో ఆడుకుంటారేంటి? అయితే కష్టంగా ఉంది అన్నందుకు సారీ చెప్పండి. ఏంటి? నేను నీకు సారీ చెప్పాలా? యూ బేకారీ, హౌ డేర్ యూ! చెప్పరా? చెప్పను. ఓకే, బాయ్. జాగ్రత్తగా వెళ్ళండి. మా వాళ్ళని అడిగానని చెప్పండి. ఉంటా. టాటా. బాయ్ బాయ్. ఇదిగో, ఏమి అనాలే. రా. సారీ చెప్పలేదు. ఈసారికి చెప్పాను అనుకో. వద్దులేండి సారీ. నేనే గెలిచాను. నువ్వు గెలవడం ఏంటి? నాతో రానంటారా? మా ఇంటికి రానంటారా? విలేజ్కి వెళ్ళిపోతానంటారా? ఇప్పుడు మీ అంతటి మీరే బ్రతిమాలి తీసుకెళ్లేలా చేశాను. దట్ ఈస్ భాను. రండి రండి.
చెయ్యమ్మ నన్ను ఎంత దిగజారేలా చేస్తుంది. దక్ష, మాయా, చిత్ర, రండి రండి, అందరూ రండి. ఏం జరుగుతుందో చూడండి. ఏయ్ బేకారి అరవకో. ఇప్పటికే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసినందుకు వాళ్ళు అప్సెట్ అయ్యారు. బ్యాగ్ తీసు